Yeah, coming to my batch and my details. Myself, Annogar Rao. నేను చదివింది 95 10th క్లాస్ ఇక్కడ. నేను ఆ రోజుల్లో మా గ్రౌండ్స్, మా సార్స్ అవన్నీ నాకు ఎప్పుడు గుర్తుంటానే ఉంటాయి. అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్, మేము మా స్టడీ అవర్స్, మేము ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం స్పోర్ట్స్ అవర్స్లో. ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేపి ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే యోగా కానీ అవన్నీ రెగ్యులర్గా మనం ఎలా చేసాం అక్కడ నేర్చుకున్నది ఇప్పుడు అప్పుడప్పుడు నేను అవి చేస్తూ ఉంటాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్కూల్. ఐ ఫెల్ట్ వెరీ లక్కీ టు స్టడీ ఇన్ దట్ స్కూల్. నేను ఆ స్కూల్లో చదివినందుకు చాలా హ్యాపీగా ఉంటాను. నేను చాలాసార్లు మా పిల్లలు కూడా చెప్తా ఉంటాను, ఐ కుడ్ నాట్ బి ఏబుల్ టు జాయిన్ దెమ్ ఇన్ అవర్ స్కూల్, బట్ ఎనీహౌ ఏదేమైనప్పటికీ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ అవర్ స్కూల్. నేను ఎప్పుడు మన స్కూల్ని చాలా చాలా గొప్పగా చూస్తాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు నా స్కూల్ గురించి, స్కూల్ విషయాలు ఎవరైనా చెప్తుంటే, మా ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తుంటే. సో అండ్ అలాంగ్ విత్ మీ వన్ ఆఫ్ మై batchmate was also there. He is working as a lecturer. Krishna Rao, chemistry lecturer. Probably is there or not, I don't know. Yeah, anyhow, so our batch is 1995 10th class. Now let me introduce about today. ఈ రోజు మనం ఇక్కడ మీ అందరితో షేర్ చేసుకోవాల్సింది అనుకున్నది ఏంటంటే, చాలా మందికి కెరీర్ గురించి, అట్ ద సేమ్ టైం ఐఐటి గురించి కొన్ని విషయాలు వాళ్ళుగా వచ్చేంత వరకు తెలియదు. అంటే ఐ మీన్ ఇఫ్ దే గెట్ ఎ ఛాన్స్ బై అదర్ ఆపర్చునిటీ, దే ఆర్ ఓకే. మీన్స్ వన్స్ దే ఆర్ ఇన్, దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. బట్ బిఫోర్ దాట్ మెనీ పీపుల్ డోంట్ నో అబౌట్ దీస్ సిస్టమ్స్, ఐఐటి సిస్టమ్స్, అండ్ హౌ ద ఎంట్రీ టుక్ ప్లేస్, ఎలా అందులోకి వెళ్ళగలుగుతాము, ఐఐటి సిస్టంలోకి, ఐఐటిలో ఎలా చదువుకోగలుగుతాము, ఈ విషయాలు కూడా చాలా మంది కొన్ని విషయాలు తెలియదు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఐఐటికి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఎన్వైర్న్మెంట్, మనల్ని ఎలా డీల్ చేసుకోవాలి, ఆ విషయాలు కూడా కొంచెం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐఐటి ధన్బాద్ సిన్స్ లాస్ట్ 2010. 2010 నుంచి నేను ఇదే ఇన్స్టిట్యూట్లో, ఐఐటి ఐఎస్ఎం ధన్బాద్, ఇది ఒక ఐఐటిఏ. సో ఈ ఇన్స్టిట్యూట్లో నేను కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీగా, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. కమింగ్ టు ద అదర్ ఎడ్యుకేషన్స్, I did BTech, MTech and PhD in computer science. All are in computer science only. Yeah, so మా ఇంట్లో అందరూ, ఆల్మోస్ట్ అందరూ మేము ఏపీఆర్ స్కూల్లోనే చదివాం. మా చదువులన్నీ ఏపీఆర్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్లోనే చదివాం. ఏపీఆర్ స్కూల్ నెమ్మకూరు, నేను, అక్క జేసీ ప్లస్ ఏపీఆర్ఎస్ ముస్నూరు, పెద్దక్క, అట్లాగే ఇంకో అక్క కూడా ముస్నూరే, చెల్లి కూడా ముస్నూరే. సో మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ మేము రెసిడెన్షియల్ స్కూల్ నెమ్మకూరు లేదా ముస్నూరు, ఈ రెసిడెన్షియల్ స్కూల్ వాతావరణంలోనే చదువుకున్నాము. వీఆర్ ఆల్ సెటిల్, మీన్స్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ వీ లెర్న్ ఫ్రమ్ ద స్కూల్, ద బేస్ helped us to settle very well. మా ఇద్దరు అక్కలు డాక్టరు, చెల్లి ఎంటెక్ ఇంజనీరు. సో ఇంకొక అక్క రెసిడెన్షియల్ స్కూల్లో చదవలేదు కానీ బట్ షీజ్ అ లాయర్. సో లైక్ ఇవన్నీ నాకు ఎందుకు చెప్పాలి, ఫ్యామిలీ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ రెసిడెన్షియల్ స్కూల్ వాతావరణం, చదువు మీద ఇంపార్టెన్సు, చదువులో తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి కెరీర్ గురించి ఒక అవగాహన, ఇవన్నీ గ్రాడ్యువల్గా పేరెంట్స్ ద్వారా, టీచర్స్ ద్వారా, సీనియర్స్ ద్వారా ఇట్లా మనం తెలుసుకోవటం వల్ల ఐఎమ్ రియల్లీ ఏబుల్ టు ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ మై స్కూల్. బికాస్ స్కూల్ ఫౌండేషన్, ఎవరికైనా స్కూల్ ఫౌండేషన్ బాగుంటే వాళ్ళు ఎక్కడైనా ఎలా అయినా సెటిల్ అవడానికి బాగుంటుంది. సో I request all of you, those who are studying in our school, especially APRS Nemukuru, that is NLVR GSRVH school. చాలా మంది గుర్తు కూడా ఉండదు అది NLVR GSRVH స్కూల్ ఏంటది. అప్పట్లో అయితే మమ్మల్ని కాస్త అలా అంటే సీనియర్స్ కొంచెం ర్యాగింగ్ చేస్తున్నారు, అసలు NLVR GSRVH అంటే ఏం చెప్పరా అనేవాళ్ళు. మేమంతా ఇవి చెప్పి 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 మైండ్లో ఇప్పటికీ ఎప్పుడు అడిగిన నిద్రలో లేపినా గుర్తుంటుంది.
నందమూరి లక్ష్మి వెంకటరామ గార్ల నందమూరి NLVR నందమూరి లక్ష్మి వెంకటరామ గార్ల సంస్కరణ వొకేషనల్ రెసిడెన్షియల్ స్కూల్. Yeah, so all together. So that was very happy. And about our teachers, I remember Pavara sir, and I remember Ronald sir, Activity sir, and many, even Ranganna sir, Swarnalata ma'am, and other PET madam, English sir, Mass BV Narayan sir, and Prince Prasad Reddy sir, and especially Soumyajlu sir, Sanskrit, and every teacher I remember. Almost all the teachers I remember by face. Whenever I see the subject, that particular subject, I remember their faces immediately. So means that affection usually we have. మాకు అందరికి అంత ఎఫెక్షన్ ఉండేది. వాళ్ళకు కూడా అంత పేరున వీడు కొంచెం తక్కువ చదువుతున్నాడు, వీడికి కొంచెం ఒకసారి పర్సనల్ గా చెప్పాలి, స్టడీ అవర్స్ లో వాడితో ఒకసారి డిస్కస్ చేయాలి, అట్లా ఉండేది. కొంచెం బాగా మోటివేట్ చేసేవాళ్ళు ఇండైరెక్ట్ గా. వి ఎంజాయ్డ్ ఎ లాట్. శ్రీనివాసాచార్యులు సార్, మేమైతే ఆయన చుట్టూతే, అంటే తేనె చుట్టూ ఈగలు ఎట్లా వాళ్తే అట్లాగే శ్రీనివాచార్య గారు ఎక్కడున్నారు, మేమంతా ఆయన చుట్టూ తిరుగుతూ ఉండాలి ఒకప్పుడు, బాగా చిన్నప్పుడు రోజుల్లో. సో ఆ స్కూల్ రోజులన్నీ గుర్తుకొస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. సో ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. సో యా, స్కూల్ మెమరీస్ చెప్తా ఉంటే మొత్తం టైం అంతా దానికే అయిపోతుంది. సో ఐఎమ్ కమింగ్ టు ద టాపిక్. ఐఎమ్ షాపింగ్ హియర్ స్కూల్ మెమరీస్. మళ్ళా తెలియకుండానే మెమరీస్ వెళ్ళిపోతా ఉంటాయి. హాస్టల్, తర్వాత హాస్టల్ వెనకాల కొన్నిసార్లు బాతులు, చిన్న పంటకాలం ఉంటుంది, పంటకాలంలో బాతులు వెళ్తా ఉంటాయి, ఆ బాతులు గుడ్లు పెడతా ఉంటాయి, గుడ్లు కూడా తీసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళం. చాలా గుర్తొస్తా ఉంటాయి స్కూల్ గురించి చెప్పగానే. Anyhow, I'm stopping. Yeah, coming to the topic. Yeah, so I'm sharing my screen so that I can talk about today's. Yeah. Is my screen visible? Yes. Yeah, thank you. Thanks a lot. Yeah, okay. For school confirmation. Sir, మీరు చూడగలుగుతున్నారు స్టూడెంట్స్? Yeah, so today's topic, it's about study at IITs and how to study well and precautions to avoid failure in while you're studying something or some courses, and also if possible some sort of if possible, I'll try to interact with the students, the current students, మన స్కూల్ స్టూడెంట్స్ కొంచెం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్, వాళ్ళకి వాట్ ఎవర్ ఇట్ మే బి ద doubts they have, I just want to know about them, like personally I just want to know, and with my experience I would like to answer with pleasure. And this is about my details and the topic details. Know about study at IIT, how to study well and precautions to avoid failure in study. This is the topic. And myself, Anor Chandrasekhar Rao. I am the alumni of 1995 10th with a roll number 0225804. Now coming to the basically if you see the IITs, right? IITs, if you see IIT Mumbai, IIT Kharagpur, IIT Delhi, Gauhati, all this, like if you see all the IITs, standard IITs, including ours, I think, right? The experience that we gain, మనకి అందుట్లో ఐఐటిలో చదివే వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్, స్టూడెంట్స్ they got lot of exposure in different fields, in different engineering disciplines, చాలా disciplines, starting with core branches like civil, mechanical, and so electrical, electronics, chemical, or computer science,
mass and computing is also one of the, different branch over here. And we have petroleum, mining engineers, and we have geology department, right? We have plenty of departments like us. In all IITs, they have their own specialization. Some IITs, they have bioengineering departments where they do certain kind of biomedical research or biological research as well, including apart from engineering studies. So you have huge scope to study at IITs, various disciplines, not only various disciplines, and also the faculty that what we have at IIT, they're more experienced than what you see in other maybe other colleges. Of course, I'm not disgracing anyone. I'm talking about the way they select the people with a lot of publications and having good knowledge about the subjects, and those who are strong in that particular field for which they were selected. They used to select those people for the departments. So in IITs, like do you know how many what is the first IIT interact question? If I ask a question to you, do anyone know what is the first IIT and how many IITs are there? Can any guess? I just want to see your response. Do you know the first IIT? How many IITs are there? Any guess? Is my voice clear? Hello? Yeah, yes, and we can hear you. But I did not get any response. Any answer I'm expecting. That should be an interactive. I assume I'm just seniors to them. I'm not. Actually, their mic problem, I think, but they're responding. Okay, that's great. That's great. Yeah. Okay. Fine. Yeah, we'll look into the answers later then. In that case, if I feel even let it be seniors or teachers, if you have an interactive sessions, then only we'll learn and involve ourselves. So that's why I just posed some questions over here. So I'll come to the answers after showing the what's our campus. I just want to show you, share the campus at IIT ISM Dhanbad, where I am currently working. నేను వర్క్ చేసే IIT, దాని environment, దాని situation, just a video clip so that you can understand. It's one of the old IIT, but it's not old IIT. It's a IIT. It became IIT in 2016, but before that, ISM Dhanbad is one of the famous institute for mining. It started in 1926. We'll see the video about our institute. Let's see.
This is Central Library. Yeah, this is a department where I'm working, like computer science. I just want to show. Yeah. This is the place where currently I'm working, computer science, Department of Computer Science. We have a swimming pool as well. Yeah, these are all different hostels. Yeah, this is a sapphire hostel. This is amber. This is a diamond hostel. This is again amber, other view. This is Rosalind hostel, girls hostel. Yeah, we do have a health center. Yeah, one of the competitor was a foreigner. We do have a foreign students. We have a snooker, we have a swimming pool. We have upper ground and lower ground. Upper ground for cricket and lower ground for all athletics and football. Yeah, these are all about sports, and we'll see other fish that happens at our institutes. Like in almost all technical, in IITs they have their own names, but here we have a season or technical fest. There are dancing clubs. There are various clubs at our institute. They perform during these competitions as well as the events in different events of. This was a technical fest. I was one of the coordinator, institute level tech concerto convener for one of the this fest, tech fest. I also worked as in this. I mean, in this kind of organized these kind of competitions. Yeah, we have art freaks. They try to make lot of live pictures, making live pictures and sell it during different shows at Srijan or Concerto or Basant. Basant is a reunion
of alumni that happens at our institute. There's legends in the so LITM club, that's a WTC. These are all different non-technical clubs where they perform their talents. Manthan, it's a music club, and also singing. Drama, Abhay Dramatic Club. This is one of the drama. Photo freaks, they are the people, those who try to capture the videos and photos of the institute and try to make the institute in their, for better visual, showing it to the society about our institute. Yeah, this is all about yes, this is all about the our campus, especially IIT ISM campus. I just shown you with videos that was made by one of our team of our IIT ISM Photo Freaks team and media and branding team. So yeah, this is the answer about the question that I have asked you. So almost maybe some of you might have told the first IIT is IIT Kharagpur, and there are 23 IITs, including the first baseline for first prime IITs, and then second generation, first generation, second generation, and third generation IITs. They're divided into the generations, depend on the exposure they have, and depend on the when they started and their specialization. They have divided into generations, and so let me talk about why IITs. So to go further, I just try to show you some slide or some video related to what technical activities that happens at or any institute. It's one of the tech fest. So you can see how the people work for. They do coding for this robotic events. They're all different competitions. Robot has to identify the objects as well as the target, and after identifying the target, so it has to hit it, right? So this is all about something related to the Tech Fest. It's one of the examples. There are many such. And coming to, I'm stopping here. So there are many such technical activities, especially in the robotics point of view. Not only robotics, there are ARCA clubs. They're to the moon and back with the events, to the moon and back. What happens when they fly to the moon and come back with different experiments? They teach to the students as well. When we call for the technical fest, we used to call the students and give up the ideas about how this flying takes place, and when people goes to the moon and what had happened, how all these experiments they try to show with some kind of tutorial kind of thing, so that students can understand. That happens at IITs. Most of the IITs, they try to teach the students as well. They invite the students to show all the activities at IIT during 1 or 2 days of the special days. This is all about, mostly I covered related to robotics and the technical point. Other than this, there are many other divisions where they work differently. We are just seeing only robots. There are other than robots also in computer science. They do have smart
I mean, for Smart India Hackathon, whatever the competition they used to do, the similar way we also have. Here we have other, this is also another robot, human-made robot. That's a kind of different competitions that happens during the Tech Fest. This is actually one kind of interesting task. That's why I'm trying to show. So, ఇది చాలా మందికి చాలా ఈ యాక్టివిటీస్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ మంది దీని వైపు మొగ్గు చూపుతారు. సో అందుకనే ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు షో దిస్ రోబోటిక్ ఈవెంట్ మోస్ట్లీ. Other than this, there are many other electrical people, electronics people. They have their machines. They also develop some machines for some purpose. Even environmental people also, they try to take up some for real world challenges and predicting weather forecasting and some life problems they used to take, and they used to showcase to the technical society. And I'm coming to the this is that whatever we have seen, that's about certain kind of technical aspect that happens at. Yes, sorry to interrupt. Yeah, 5th class వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో కొంచెం తెలుగు యాడ్ చేద్దామన్నా. అన్న, కెన్ యు హియర్ మీ? Yeah, I'm able to hear. 5th class వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో కొంచెం తెలుగు యాడ్ చేస్తే వాళ్ళు కూడా they can understand more. Hello. 5th class స్టూడెంట్స్ కూడా యాడ్ అయ్యారన్న. సో మనం తెలుగు కూడా కొంచెం చెప్తే వాళ్ళు they can understand more. Okay, fine brother. Yes, sure. Like yes. Can I go ahead or you can go ahead అన్న. అంటే వాళ్ళు యాడ్ అయ్యారు, కొంచెం తెలుగులో కూడా చెప్తే వాళ్ళు అండర్స్టాండ్ అవుతారని అన్న. సో ఇప్పటి వరకు మనం చూసింది టెక్నికల్ యాక్టివిటీస్, డిఫరెంట్ టెక్నికల్ ఫెస్ట్ ఎట్ ద IITs, how it happens, various competitions. One sample piece I show you. There are various competitions, including petroleum department, geology department, and mining department, and they try to use different real-time problems at hand. So they give to the students and those who compete, and they'll get the prizes. So there are a lot of challenges to solve, and we'll go. I mean, I'm sorry, 5th class students. Again, ఇప్పటి వరకు మనం చూసింది టెక్నికల్ ఆస్పెక్ట్స్. నౌ ఇప్పుడు మనం కొంచెం కల్చరల్ థింగ్స్ కూడా, కల్చరల్ యాక్టివిటీస్, కల్చరల్ ఫెస్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మనం ఎప్పుడైతే యాన్యువల్ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు ఎట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కొంచెం కాంపిటీషన్ లాగా ఏమన్నా కండక్ట్ చేస్తే ఎట్లా చేస్తారో, అట్లాగే ఇక్కడ కూడా IITs లో కూడా మీ టాలెంట్ని బయటికి తీయడానికి, వేరియస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళ టాలెంట్స్ని బయటకు తీయడానికి, ఎస్పెషల్లీ ఫర్ కల్చరల్ రిలేటెడ్ యాక్టివిటీ మనం కల్చరల్ ఫెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు. IIT Goa, IIT ISM, we have Srijan. That's going to happen soon. అది త్వరలోనే నెక్స్ట్ February 3, 4, 5 3 days అది మాకు ఇక్కడ సృజన్. At the same time Basant also, it happens to be Basant and Srijan together. Basant అనేది alumni get together. అంతకు ముందు ఉన్నటువంటి పాత alumni అంతా ఎవరైతే రావాలనుకుంటున్నారో they do register and they tell to the to the registration desk, and we arrange the booking for them. And usually మేము ఏం చేస్తామంటే ఒక 25 years or 50 years ఆ బ్యాచెస్, ఎవరికైతే 25 years or 50 years బ్యాచెస్ అయిన వాళ్ళు ఉంటారో ఆ బ్యాచెస్ని స్పెషల్గా పిలిచి వాళ్ళకి మేము సన్మానం చేయటం, వాళ్ళ చేసిన ప్రతి పనికి ఇన్స్టిట్యూట్ కోసం కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వేరియస్ టాక్స్ ఇప్పించడం, అట్లా మేము మా క్యాంపస్ చేస్తూ ఉంటుంది. అది ఆలుమ్ని డిపార్ట్మెంట్ చూసుకుంటారు. అది బసంత్ అనే ప్రోగ్రామ్తో ఆలుమ్ని వాళ్ళు క్యాంపస్కి వస్తారు. అది February 3, 4, 5. సేమ్ టైం we do have the సృజన్, ద కల్చరల్ ఫెస్ట్. ఆలుమ్ని వాళ్ళు బసంత్లో పార్టిసిపేట్ చేయడంతో పాటు సృజన్ ఈ కాంపిటీషన్స్లో డిఫరెంట్ ఈవెంట్స్ని, మళ్ళీ ఈవినింగ్ టైము అందరికి కామన్గా ఒక కల్చరల్ ఈవెంట్స్ బయట నుంచి ఫేమస్ సింగర్స్ కానీ
డిఫరెంట్ ఈవెంట్, డిఫరెంట్ యాక్టివిటీ వాళ్ళని పిలిచి వాళ్ళతో షోస్ కూడా చేస్తారు. సో ఇదంతా కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనకి వి హ్యావ్ ఎట్ IITs. So I'm just showing how cultural happens at IIT, so that you can also feel it. Yes, music bands. ఇవన్నీ మ్యూజిక్ బ్యాండ్స్ మీకు తెలుసు. ఇవన్నీ డాన్స్ క్లబ్, డాన్స్ ఈవెంట్స్. ఎస్, దాండియా నైట్ అని కొంతమంది కోలాటం అన్నమాట. అది నథింగ్ బట్ కోలాటం, దాండియా. వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు ఆ రోజు. సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కొన్ని డేస్ పెట్టుకొని వాటిలో అలా కోలాటం అవన్నీ చేస్తూ ఉంటారు. డాన్స్ క్లబ్. సో ఎస్, కల్ట్రన్, సూఫీ నైట్, దెర్ ఆర్ మెనీ ఈవెంట్స్. చాలా ఈవెంట్స్ ఉంటాయి కల్చరల్ యాక్టివిటీస్ లో నువ్వు పెర్ఫామ్ చేయడానికి వేరియస్ ప్లేసెస్ లో. ఎస్, బ్యాండ్ కాంపిటీషన్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాంపిటీషన్, లైవ్ డిబేట్స్ ఉంటాయి, లైవ్ డిస్కషన్స్ ఉంటాయి. అండ్ వీ ఇన్వైట్ సమ్ టైమ్స్ ద గెస్ట్ టు ద for showcasing their talents, or maybe for rock bands kuda untai. Yes, this is all about cultural events what happens at IIT. So what we have at IIT, the different clubs that I just want to tell. One is a dance club, and which holds WTC, We the Crew, and the LITM, both two clubs together. LITM and WTC, they are under dance club. And there is another club called Dramatic Club. They used to perform street dramas, like మనకి అంతకుముందు రోజుల పాత రోజుల్లో అంటే గ్రామాలు వీధి నాటకాలు. వీధి నాటకాలు ఎలా చేసేవాళ్ళు, ఈ అబై డ్రామాటిక్ క్లబ్ కొంచెం కాన్సెప్ట్స్ తీసుకొని, సొసైటీకి ఉపయోగపడే కాన్సెప్ట్ తీసుకొని, ఆ కాన్సెప్ట్స్ ని కాంపిటీషన్స్ లో వేరే చోట పెర్ఫామ్ చేయటమే కాకుండా ఇక్కడ ఉన్న ధన్బాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనం సమ్ టైమ్స్ అది సొసైటీకి ఉపయోగపడేదని అనుకుంటే వాళ్ళు వీధి నాటకాల ద్వారా అది చెప్పడానికి ట్రై చేస్తారు అబై డ్రామాటిక్ క్లబ్ వాళ్ళు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఫైన్ ఆర్ట్స్ క్లబ్స్ ఉంటాయి. మీన్స్ మనం ఆర్ట్ ఫ్రీక్స్, ఎవరికైతే ఆర్ట్ బాగా వేయటం వస్తుందో, డ్రాయింగ్స్ అవన్నీ, ఆర్ట్ ఫ్రీక్స్ క్లబ్ వాళ్ళు స్పెషల్ డ్రాయింగ్స్ వేసి అవి బసంత్లోను కొన్ని ఫెస్ట్లోను అవి సేల్ చేయడానికి చూస్తారు. ఆ సేల్ చేసిన డబ్బుల్ని క్లబ్కి ఇంకా డెవలప్ చేయడానికి, ఇంకా కొత్త కాన్సెప్ట్స్ రావడానికి, లేదంటే ఏదైనా సొసైటల్ కాజ్ కోసం వాడతారు. అట్లా వేరియస్ క్లబ్స్ డిఫరెంట్ పర్పస్, ఒక సోషల్ కాజ్ కోసం కూడా వర్క్ చేస్తూ ఉంటారు. లిటరరీ క్లబ్స్ ఉంటాయి. మనం ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవడానికి లిటరరీ LITC క్లబ్ ఉంటుంది. హిందీకి చాణిక్య, హిందీ రిలేటెడ్ లిటరరీ క్లబ్ దాన్ని చాణిక అంటాము. తర్వాత మ్యూజిక్ క్లబ్ ని మంతన్ అంటాం. ఫోటోగ్రఫీ క్లబ్స్, ఫోటో ఫ్రీక్స్ అంటాం, ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఫోటోగ్రఫీ, దీస్ ఆర్ ఆల్ క్లబ్స్ that are non-academic. Whatever I am saying, these are non-academic. These are all a bit of technical clubs, a bit. ఇక్కడ మీకు కావాల్సింది కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఈ టెక్నికల్ క్లబ్స్ కి. ఆ కల్చరల్ యాక్టివిటీస్ మీకు ఇన్నర్ టాలెంట్ ఉంది, యూ హ్యావ్ సమ్ లేజర్ టైం, మీకు కొంచెం లేజర్ టైం ఉంది. ఆ లేజర్ టైంలో మీ టాలెంట్ ని దేనికన్నా ఏదైనా పర్పస్ కోసం వాడాలి అనుకున్న వాళ్ళు ఈ క్లబ్స్ లో కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళు పెర్ఫామ్ చేసి, ఇట్ డజంట్ మీన్ దాట్ వాళ్ళు అదే పనిగా ఇదే చేస్తారు, దీనిలో సెటిల్ అవుతారని కాదు. ఇట్లా మీ అపార్ట్ ఫ్రమ్ మీ చదువులతో పాటు మిమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేయడానికి వేరియస్ క్లబ్స్ ఉంటాయి. అందుట్లో మీకున్న టాలెంట్ పెర్ఫామ్ చేసుకోవచ్చు, కొంత టైం మీకు రిలాక్స్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ బట్ దట్ డజంట్ మీన్ దట్ మీరు ఆ క్లబ్ లో ఉన్నారంటే దానిలో మీకు మంచి ప్లేస్, జాబ్స్ రావటం కాదు. అందుట్లో కొంత రిలాక్సింగ్ గా మీరు చదువుకునేటప్పుడు చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్,
టెక్నికల్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ చదివేటప్పుడు మీకు చాలా కష్టపడి నేర్చుకుంటారు. అందరూ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళు రిలాక్స్ అవ్వటానికి వేరియస్ క్లబ్స్‌లో వాళ్ళు కొంత టైమ్ స్పెండ్ చేస్తారు. రోజుకు ఎప్పుడన్నా కుదిరినప్పుడు 1 అవర్, వీక్లీ 2, 3 టైమ్స్, లేదంటే డైలీ 1 అవర్ అట్లా టైమ్ స్పెండ్ చేయటం. ఇంకా వాడికి టైం ఉంది అనుకున్న 2 అవర్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి. బట్ those who are focused to the studies, they will give less time for other activities. They will put focus on వాళ్ళు ఫోకస్డ్‌గా చదువుతా ఉంటా వేరియస్ ఈవెంట్స్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. టెక్నికల్ క్లబ్స్ వచ్చేసి నేను మీకు చెప్పినట్టు ఆర్కా క్లబ్, దట్స్ ఆస్ట్రానమీ క్లబ్. ఆస్ట్రానమీ రిలేటెడ్ ఆల్ ద ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఎక్స్పెరిమెంట్ ఉంటాయో, ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్, అట్లాగే రాకెట్ లాంచింగ్ ఎక్స్పెరిమెంట్స్, అవి ఫిజికల్‌గా ఇక్కడ నేర్పిస్తా ఉంటారు కూడా. ఒకసారి చిల్డ్రన్స్‌ని బయట నుంచి స్కూల్ చిల్డ్రన్స్‌ని ఎప్పుడన్నా పిలిచి వాళ్ళతో ఆ ఎక్స్పెరిమెంట్ చేపిస్తారు. పైకి రాకెట్స్ వెళ్ళేటప్పుడు వేరే ఎక్స్పెరిమెంట్ విత్ మినిమం కాస్ట్ మనం ఆ రాకెట్ లాగా పైకి ఎగరేయగలిగేటువంటి సిస్టమ్‌ని వాళ్ళు డైరెక్ట్ లైవ్‌లో ఎలా ఉంటుంది దీని ఎక్స్పీరియన్స్ అని చూపించడానికి వాళ్ళు కొన్ని ఈ క్లబ్ ద్వారా కొంచెం అవేర్నెస్ క్యాంప్స్, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఉన్న స్టూడెంట్స్‌కి వాళ్ళలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఈవెంట్స్‌లో ఫ్యూచర్ టెక్నికల్ ఫెస్ట్‌లో ఒక ఈవెంట్‌ని ఒక థీమ్‌గా తీసుకుని ఆ థీమ్ కోసం వర్క్ చేయటం. అట్లా ఆస్ట్రానమిక్ క్లబ్. ఆటోమేటివ్ క్లబ్ వచ్చేసి మెగా ఎస్ఎన్యు. అది వెహికల్స్, కార్ మీరు చూస్తూ ఉంటారు కదా, వెహికల్స్‌ని డిజైన్ చేసి ఓన్ వెహికల్స్‌ని, ఆటోమేటిక్ వెహికల్స్ కొన్ని వస్తాయి కదా, ఆ వెహికల్స్‌ని ఎట్లా తయారు చేస్తారో ఆ తయారు చేసే వేరియస్ డిజైన్స్, ఫార్ములా 1 కార్స్ ఉంటాయి కదా, అట్లాంటి కార్స్‌ని కూడా డిజైన్ చేయటం, వేరియస్ వెహికల్ ఓన్‌గా డిజైన్ చేస్తే ఎలాంటి డిఫికల్ట్స్ ఉంటాయి, మెకానికల్ ఇంజనీర్ వాళ్ళ వర్క్ ఏముంటుందో, వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేయాలి, అవన్నీ ఆటోమేటివ్ క్లబ్స్‌లో వాళ్ళు ఎప్పుడు డిస్కస్ చేసుకుంటే కొత్త కొత్త కాంపిటీషన్స్‌కి వెళ్ళి నేర్చుకుని కూడా వస్తూ ఉంటారు. వీళ్ళు కాంపిటీషన్‌కి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు ఇన్ కేస్ వాళ్ళకున్న నాలెడ్జ్‌తో ఏమైతే ప్రిపేర్ చేశారు అది సఫిషియెంట్‌గా ఉండి అందరూ వేరే వాళ్ళకంటే మంచిగా ఉంటే ప్రైజెస్ వస్తాయి. లేదు అందుట్లో రాకపోయినప్పటికీ లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయో అవి తెలుసుకుని వస్తారు కాంపిటీషన్స్. వేరే ఐఐటీస్‌లో కాంపిటీషన్స్‌కి వెళ్ళి, వేరే టెక్నికల్ ఫెస్ట్ ఇక్కడ ఈఐటీలోనే ఉంటాం కాదు, అన్ని ఐఐటీస్‌లో వాళ్ళ ఓన్ టెక్నికల్ ఫెస్ట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అది అందరినీ వేరే ఐఐటీస్‌ని ఇన్వైట్ చేస్తారు. సో ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు పెర్ఫార్మ్ చేసేటప్పుడు కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకుని వస్తారు. వాళ్ళు చేసింది నేర్చుకున్నదే కాకుండా వేరే వాళ్ళు నేర్చుకున్న విషయాలను కూడా డిస్కస్ చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్స్ పెరుగుతాయి. ఇట్స్ లైక్ మేకింగ్ ఫ్రెండ్స్ అండ్ నోయింగ్, గ్యాదరింగ్ మేకింగ్ దేర్ నెట్వర్క్. వాళ్ళ నెట్వర్క్ని పెంచుకోవటం, ఆ నెట్వర్క్తో పాటు వాళ్ళు డెవలప్ అవటం కోసం ఏ రకంగా చూస్తారు. కోడింగ్ అండ్ సైబర్ ల్యాబ్స్ ఇట్స్ స్పెషల్లీ రిలేటెడ్ టు designing softwares, maybe real time for some సోషల్ కాజ్ కోసం కానీ, ఇంకేదన్నా ఒక పర్టికులర్ కాంపిటీషన్ ఏదైనా ఇచ్చి ఉంటే ఆ కాంపిటీషన్స్ కోసం తయారు చేయటం. అప్పుడప్పుడు స్మార్ట్ ఇండియా యాక్థాన్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్ చేసిన ప్రాబ్లమ్స్ ముందుగానే ఇక్కడ వాళ్ళు ట్రైన్ అవటానికి వేరియస్ గ్రూప్స్‌గా ఫామ్ అయ్యి ఆ గ్రూప్స్‌లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసి ఈ టీమ్సే అప్లై చేస్తారు బయట కాంపిటీషన్స్ కోసం. సో ఈ పర్టికులర్ కోడింగ్ అండ్ సైబర్ క్లబ్స్ వాళ్ళు ఆ టెక్నికల్ క్లబ్స్ దానికోసం ఉపయోగపడతారు. అట్ ద సేమ్ టైం కోడ్ ఐఎస్ఎం అనేది ఇంకో క్లబ్ ఉంటుంది. ఆ కోడ్ ఐఎస్ఎం అనేది ఎవరికన్నా కోడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే విత్ ఇన్ ద క్యాంపస్ వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక సాటర్డేస్, సండేస్ ఒక 1 అవర్ 2 అవర్స్ వాళ్ళ హింట్స్ టిప్స్ చెప్తా కొన్ని ట్యూటోరియల్ క్లాసెస్ సీనియర్సే వాళ్ళు చెప్తారు. టీచర్స్ ఎవరు ఇన్వాల్వ్ కారు ఇందులో. బట్ సీనియర్స్, దోస్ ఎవరికైతే ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందో, సెకండ్ ఇయర్లో బాగా నేర్చుకున్నారు, థర్డ్ ఇయర్లో నేర్చుకున్నారు, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, ఫైనల్ ఇయర్ ఇంకా వాళ్ళు దే ఆర్ ప్లేస్డ్ ఆల్సో, మీన్స్ వాళ్ళు ప్లేస్ కూడా అయిపోయారు, దే హ్యావ్ ఎ ఫ్రీ టైం. సో అప్పుడు ఆ ఫ్రీ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే జూనియర్స్ని ట్రైన్అప్ చేయడానికి కోడింగ్ రిలేటెడ్ వాళ్ళ క్వరీస్, వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ కోడ్ ఐఎస్ఎం అనేది ఒక క్లబ్ అన్నమాట. ఆ కోడ్ ఐఎస్ఎం క్లబ్ లో different students, all the campus students, those who are interested to coding, it's not computer science only, anyone,
సో దే కెన్ ఇన్వాల్వ్ అండ్ దే కెన్ డూ ద థింగ్స్. ఇన్ ఎలక్ట్రానిక్స్ క్లబ్ లో అయితే మైక్రో కంట్రోలర్, ఇంకా వేరియస్ యాక్టివిటీ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్ డిజైన్స్, విఎల్ఎస్ఐ యాక్టివిటీ రిలేటెడ్, ఎంబెడెడ్ సిస్టమ్, అట్లా వేరే యాక్టివిటీస్, వేరే పర్టికులర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్, ఈసెల్ క్లబ్స్ వచ్చేసి కొత్త స్టార్టప్స్ అవన్నీ డెవలప్ చేసుకోవటానికి, ఎవరికైనా థాట్స్ ఉంటే ఆ థాట్స్ ని డిస్కస్ సజెషన్స్ ఇవ్వడానికి కొంతమంది కొంతమంది ఫ్యాకల్టీ అడ్వైజర్స్ తోను, ఆల్రెడీ వేరే ఇంక్యుబేటర్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఇంక్యుబేటర్ సెంటర్స్ తో కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకి కాంటాక్ట్స్ ఇచ్చి ఆ ద్వారా ఒక నెట్వర్క్ వాళ్ళకి ప్రొవైడ్. అట్లాగే రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లబ్ వచ్చేసి అవి ఇంతకుముందు మనం చూసాం కదా, వేరే రోబోట్స్, ఫుట్బాల్, తర్వాత వేరియస్ రోబోటిక్ ఈవెంట్, రోబోట్ లాగా చేసే, ఐ మీన్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, I mean microcontroller or the device itself is performing certain activity with the instruction, right? ఆ ఇన్స్ట్రక్షన్ తో అది రిలేటెడ్ అన్ని రోబోయిజం క్లబ్ లో అవన్నీ చేస్తూ ఉంటారు. కాంపిటీషన్స్ కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. వేరే అదర్ ఐఐటీస్ వెళ్తారు. ఇక్కడే కాంపిటీషన్స్, టెక్నికల్ ఫెస్ట్ లో కాంపిటీషన్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఈవెన్ ఈ క్లబ్స్ అన్నిటికీ వాళ్ళు కట్టే ఫీజుల్లోంచే కొంత వీళ్ళ క్లబ్స్ కి కొంత మనీని ఇన్స్టిట్యూట్ స్పాన్సర్ చేస్తుంది. వాళ్ళ డెవలప్మెంట్స్, డిఫరెంట్ క్లబ్స్ దానికుంటా వాళ్ళ బేసిక్ నీడ్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. వాళ్ళు సపరేట్ మళ్ళా కొత్తగా వాళ్ళ ఫండ్స్ రైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ క్లబ్, ఇన్స్టిట్యూట్, వాళ్ళ స్టూడెంట్స్ పే చేసిన స్కూల్ ఫీజెస్ నుంచి, అట్లాగే ఇన్స్టిట్యూట్ కి వచ్చే ఫండ్స్ నుంచే కొంత అమౌంట్ వాళ్ళకి ఇయర్లీ కొంత అమౌంట్ శాంక్షన్ చేస్తారు ఫర్ ఎవ్రీ క్లబ్. సో దాని ద్వారా అన్ని క్లబ్స్ యాక్టివ్ గా వాళ్ళ పనులు చేసుకుంటా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎప్పుడు వాళ్ళ గ్రూప్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి, వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో రీసెర్చ్ ఇన్ ఐఐటీస్ మీకు బాగా తెలియాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఐఐటీస్, అన్ని ఐఐటీస్ కి వాళ్ళ ఇవన్నీ ఉంటాయి. రీసెర్చ్ పార్క్స్ అనే కానీ, రీసెర్చ్ రిలేటెడ్ సెంటర్స్ కానీ చాలా ఉంటాయి. వాటిలో అన్ని చూపించకపోయినప్పటికీ ఒక్క మద్రాస్ ఐఐటి ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్, వాళ్ళంతా ఎట్లా ఉంటుంది, స్టూడెంట్స్ కూడా రీసెర్చ్ లో ఎలా ఇన్వాల్వ్ అవుతారు, అవన్నీ చూడటానికి చిన్న వీడియో చూపిద్దాం అనుకున్నాను. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్. మధ్యలో మీకు కనెక్ట్ చేయడానికి వేరియస్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, 5 బిల్డింగ్స్ కనెక్ట్ చేయడానికి అవన్నీ ఉన్నాయి. చాలా వాళ్ళకి చాలా నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడానికి కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి, రియల్ టైమ్ వాళ్ళు టెస్ట్ చేసుకోవటానికి. ఒక ఫ్యాకల్టీ ఉండరు ఎప్పుడు రీసెర్చ్ చేయడానికి, రీసెర్చ్ టీమ్స్ కూడా చాలా మంది ఉన్నారు, రీసెర్చ్
ఆఫీసర్స్ అట్లా కూడా ఇస్తారు ఆ టీమ్స్ లో. ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేవి ఆఫ్టర్ డిగ్రీ ఆల్సో మీరు ఏమన్నా కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఒక 1 year 2 years కొంతమంది మీ ఓన్ స్టార్ట్అప్స్ కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు మీ కంపెనీస్ ని తర్వాత బయటకు వచ్చేసి ఇంక్యుబేషన్ సెంటర్స్ నుంచి. ఇంక్యుబేషన్ కొత్త డెవలప్ చేస్తే ఆ డెవలప్ చేసిన టెక్నాలజీకి కావాల్సిన నీడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత బేస్ నీడ్స్ ఇన్స్టిట్యూట్ డెవలప్ ప్రొవైడ్ చేస్తుంది ఈ అశోక్ జుంజున్వాలా. The one who talks is Ashok Jhunjhunwala. Ashok Jhunjhunwala is motivated to make that park, research park at IIT Madras. He is the key person for making that park. Collaborations with industry, కొన్ని ల్యాబ్స్ కూడా వాళ్ళు సెటప్ చేస్తారు. వాళ్ళు ఉన్న టాలెంట్ స్టూడెంట్స్ టాలెంట్ ని బట్టి చాలా కంపెనీస్ ముందుకు వస్తాయి వాళ్ళు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి అని కొత్తగా డెవలప్ చేయడానికి టైఅప్ అవుతాయి ఇన్స్టిట్యూట్స్ తో. ఎస్ Yes, IIT Madras is the famous for this. Yes, they have developed their own. Some of the, whatever they are using now, some of them are developed by them only. Students interacting with the alumni and professors. This is also developed by the institute.
Yes, this is all about IIT Madras Research Park. Similarly, ఇట్లాంటివే వేరియస్ IITs లో వేరియస్ రీసెర్చ్ సెంటర్స్, రీసెర్చ్ పార్క్స్ ఉంటాయి. వాళ్ళ యాక్టివిటీస్ చేస్తాయి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ రీసెర్చ్ పార్క్ రిలేటెడ్, రీసెర్చ్ యాక్టివిటీ రిలేటెడ్ IIT మద్రాస్ ఫేమస్ కాబట్టి అందుట్లో ఉన్న యాక్టివిటీస్ ఒక వీడియో లాగా మీకు చూపించడం జరిగింది. సో ఐల్ గో ఫర్దర్. యా, సో మనం IITs లోనే ఎందుకని చదవాలి? ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్, అండ్ ఇఫ్ ఎనీవన్ ఈస్ here, those who are studying in other than IITs, I'm not degrading anyone, no need to think, but what are the benefits at IIT? I'm just trying to compare, that's all. So yeah, so they have huge network. వాళ్ళకి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. IITs 23 IITs, different colleges, they comes under one umbrella. వాళ్ళంతా ఒక ఇండివిజువల్ గా కొన్ని ఈవెంట్స్ లో కలిసి వర్క్ చేయడానికి, వాళ్ళ కాంటాక్ట్స్ పెంచుకోవటానికి, వాళ్ళకున్న డౌట్స్ షేర్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవటానికి, ఇట్లా ఒక టీమ్స్ గా కూడా ఏర్పడతారు. సో అట్లాగే వేరియస్ కాంపిటీషన్ అమాంగ్ IITs. Only IITs will compete with other IITs. They won't allow other than IITs to compete with them. So that network or the competitions are ఈ particular competitions like ఇంటర్ IIT స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది, ఇంటర్ IIT కల్చరల్ మీట్ జరుగుతుంది. సో ఇట్లాంటివి అది ఆల్ ఓవర్ ఇండియా ఏదో ఒక IIT అది ఆ ఇయర్కి అది వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. అట్లా ప్రతి ఇయర్ ఒక్కొక్క IIT ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అది ఇంటర్ IIT కాంపిటీషన్. అవి కాకుండా కూడా స్పెషల్ గా వాళ్ళకు ఓన్ గా కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ ఓన్ టెక్ ఫెస్ట్ రిలీజ్ చేస్తాయి. దట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్, ఎనీవన్ కెన్ గో అండ్ కంపీట్ దేర్. బట్ ఇంటర్ IIT కాంపిటీషన్ ఓన్లీ హెల్ప్ ఫర్ అది ఓన్లీ ఎవరికంటే ఓన్లీ IIT వాళ్ళ కోసం. బట్ అదర్ దాన్ దట్ IIT వాళ్ళు అందరికి ఓపెన్ కాల్స్ ఇస్తారు. ఓపెన్ కాల్స్ ఇచ్చినప్పుడు అది ఎవరైనా కంపీట్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ దాంట్లో మీకు టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకోవడానికి మీరు కూడా రిజిస్టర్ చేసుకుని మీరు కూడా మీ ట్రై మీరు చేయొచ్చు మీరు. అండ్ యాక్చువల్గా దీనికి IITs లో చాలా ఫండ్స్ ఉంటాయి. యాన్యువల్ బడ్జెటే మీకు 70 నుంచి 100 కోట్ల వరకు ఉంటుంది. అదే మామూలు కాలేజెస్ దగ్గర అన్ని చూసుకున్నా కూడా ఇంత బడ్జెట్స్ వాళ్ళకి సపరేట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వీటన్నిటిని ఇంత డబ్బులు ఎవరు స్పెండ్ చేయరు. ప్లేస్మెంట్స్ కూడా మనం అంటే వాళ్ళ జాబ్ అక్కడ చదివిన తర్వాత వాళ్ళకి వచ్చే జాబ్ ఆఫర్స్ కొన్ని కాలేజెస్లో మంచి ఆఫర్స్. అందరికీ రావాలని కాదు, బాగా కష్టపడి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుని స్టడీస్లో కోడింగ్, డిజైన్, ప్లానింగ్, వాళ్ళకి కావాల్సిన అన్ని స్కిల్స్ బాగా పెర్ఫామ్ చేసుకున్న వాళ్ళకి 1 కోటి 2 కోట్లు ఆఫర్లు ఉన్న వాళ్ళు కూడా IITsలో వస్తాయి. చాలా పెద్ద కంపెనీసే IITs ట్యాగ్ చూసేసి వస్తూ ఉంటాయి. IITలో వాళ్ళ స్క్రీనింగ్ ప్రాసెస్ చాలా పెద్దది. వాళ్ళు మెయిన్స్ క్లియర్ చేయాలి, తర్వాత అడ్వాన్స్ క్లియర్ చేయాలి, అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ రావాలి. సో ఇవన్నీ క్లియర్ చేసుకుంటే IITలోకి రావటం అంటే టఫ్ అని వాళ్ళకి తెలుసు. సో వీళ్ళు ఫస్ట్ ఎజ్యూమ్ కంపెనీసే వాళ్ళు ఫస్ట్ ఎజ్యూమ్ చేసుకుంటే ఈ స్టూడెంట్స్ బ్రైట్ స్టూడెంట్స్ ఇన్ ద కంట్రీ అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో కంపెనీస్, ఆల్ రిప్యూటెడ్ కంపెనీస్ వాళ్ళు అక్కడికి వస్తారు, వాళ్ళు ప్లేస్ చేసుకుంటే ట్రై చేస్తారు. ఫ్యాకల్టీ కూడా మ్యాక్సిమం వాళ్ళు ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసిన వాళ్ళకి, లేదంటే ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఇక్కడ ఇన్స్టిట్యూట్లో లేదు డెవలప్ చేయాలనుకున్నప్పుడు మంచి పబ్లికేషన్స్ ఉండి మంచి జర్నల్స్ పబ్లికేషన్స్ ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు ఈ IITsలో. మామూలుగా వేరే ఇన్స్టిట్యూట్స్లో చూస్తే ఏంటంటే అక్కడే చదివి జస్ట్ అప్పుడే డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా అదే కాలేజీలో ఫ్యాకల్టీలు కూడా అవుతారు. కానీ ఇక్కడ ఇన్బ్రీడ్ సిస్టమ్ కూడా ఉండదు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఏం చేస్తారంటే ఇక్కడే ఇదే IITలో చదివినప్పటికీ ఒక 3 years వరకు దే ఆర్ నాట్ అలౌడ్ టు జాయిన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్స్. దే హ్యావ్ టు వర్క్ సమ్వేర్ అండ్ గెట్ సమ్ న్యూ నాలెడ్జ్ అండ్ గెట్ సమ్ ఎక్స్పోజర్. వాళ్ళకి కొంచెం మంచి ఎక్స్పోజర్తో బయట ఫారిన్ కంట్రీస్లో కానీ లేకపోతే మంచి పెద్ద అదర్ దాన్ దిస్ ఇన్స్టిట్యూట్ వేరే ఇన్స్టిట్యూట్లో తన ప్రొఫైల్ పెంచుకొని ఇంకా వేరే అప్లికేషన్ ఫీల్డ్స్ రియల్ టైంలో చేసుకుని కొంచెం ఇంప్రూవ్డ్గా కనిపిస్తే అప్పుడు 3 years తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ ప్రొఫైల్తో వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఆఫ్టర్ 3 years దే మే ఇన్వైట్ ద ఓన్ స్టూడెంట్స్, బట్ నాట్ బిఫోర్ విత్ ఇన్ 3 years.
అట్లా ఈ ఫ్యాకల్టీ సెలక్షన్స్ కూడా ఉంటాయి. ఐఐటి ఆలుమ్ని ఇప్పుడు చూస్తే మీరు సిఇఓ సుందర్ పిచై మీకు తెలుసు చాలా మందికి. గూగుల్ అందరం ఆల్మోస్ట్ మొబైల్ వాడుతున్న వాళ్ళు, కంప్యూటర్ వాడుతున్న గూగుల్ తెలియని వాళ్ళు అంటూ లేరు. ఏదైనా డౌట్ వస్తే చాలు గూగుల్, ఏదైనా టైప్ చేయాలంటే రెడీగా గూగుల్ అనుకుంటారా. ఆ గూగుల్ సిఇఓ సుందర్ పిచై ఈయన ఐఐటి ఖరగ్పూర్ ఆలుమ్ని. అట్లాగే సచిన్ బన్సాల్ ఎక్స్ సిఇఓ ఫ్లిప్కార్ట్, ఇతను కూడా ఐఐటి ఆలుమ్ని. ఎక్స్ సిఇఓ ట్విట్టర్ది పరాగ్ అగర్వాల్, ఇతను కూడా ఐఐటి ఆలుమ్ని. అంతేందుకు అరవింద్ కేజ్రీవాల్, ఈయన కూడా ఐఐటి ప్రొడక్టే. మన జయరాం రమేష్, ఆయన కూడా ఐఐటి ప్రొడక్టే. కైలాస్ శివన్ కేవి శివన్, ఇస్రో చైర్మన్, ఆయన కూడా ఐఐటి ప్రొడక్టే. సో ఇట్లా మనం చూసుకుంటే అన్ని దగ్గర అన్ని ఐఐటీస్లో చాలా టాలెంటెడ్ వాళ్ళు, వన్స్ దే ఫినిష్ దేర్ కోర్సెస్, వాళ్ళు కోర్సెస్ క్లియర్ చేసుకున్న తర్వాత మంచి పొజిషన్స్లో, మంచి టాలెంటెడ్గా, మంచి విజనరీగా వాళ్ళు బయటకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఐఐటీస్లో రావటం వల్ల, నేను ఐఐటీస్ రాలేదు అని అంటే నేను అనుకునేది ఏం లేదు, ఐఐటీస్కి రావటం వల్ల బెనిఫిట్స్ చెప్తున్నాను. సో ఐఐటి లేకుండా వేరే చోట కూడా చదవచ్చు, వేరే చోట కూడా సెటిల్ అవ్వచ్చు. యూ కెన్ సెటిల్ కంఫర్టబుల్లీ వితౌట్ ఎనీ ప్రాబ్లం. మనకున్న లైఫ్లో మనం సెటిల్ కావడానికి మన ఆపర్చునిటీస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. మనకు ఆపర్చునిటీ ఉంటే ఐఐటీలు చదవడానికి ట్రై చేయండి, అది ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. ఆపర్చునిటీ లేనప్పుడు వేరే చోట అయినా చదివి మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకుని మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వచ్చు. మీరు ఐఐటికి రావాలి అని అనుకుంటే యూజువల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో జస్ట్ చూద్దాం. ఫస్ట్ మీరు అప్లై జేఈ అపేర్ ఫర్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి జేఈ మెయిన్స్కి. ఆ నోటిఫికేషన్ రాగానే జేఈ మెయిన్కి అప్లై చేసి రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎగ్జామ్ ఇస్తారనమాట. వాళ్ళ ఎగ్జామ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉంటే వాళ్ళు అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సెకండ్ రౌండ్ మీన్స్ జేఈ మెయిన్స్ క్లియర్ అవ్వాలి. క్లియర్ అయిన వాళ్ళకి అడ్వాన్స్ లెవెల్లో, జేఈ మెయిన్స్ క్లియర్ అయిన వాళ్ళందరూ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, తర్వాత కొన్ని స్పెషల్ స్టేటస్ ఉన్న ఇన్స్టిట్యూట్స్, సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని, వాటికి డైరెక్ట్ జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు డైరెక్ట్ వాటిలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అదే జేఈ అడ్వాన్స్లోకి వచ్చేపాటికి అది కూడా క్లియర్ అయితే వాళ్ళకు వచ్చిన ర్యాంక్ని బట్టి, స్టెప్ 3 చూడండి, అప్టైన్ ఆల్ ఇండియా ర్యాంక్, క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. జోసా అనేది జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ, వాళ్ళు సీట్స్ అలాట్ చేస్తారు. మనం ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి, మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నాకు ఈ ఇన్స్టిట్యూట్లో ఈ పర్టికులర్ బ్రాంచ్ కావాలి, మీరు రిక్వెస్ట్లు మీరు పెట్టుకుంటారు. మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీకు వస్తుందా లేదా బేస్డ్ ఆన్ ద ప్రియారిటీస్, వాళ్ళు పెట్టిన ప్రియారిటీస్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ప్రియారిటీస్ పెడతారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ ప్రియారిటీ ఉంటే వచ్చేస్తుంది డైరెక్ట్గా. సెకండ్ వాళ్ళకి కూడా దగ్గర ఫస్ట్ ఫ్యూ ర్యాంక్స్కి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏముండవు, వచ్చేస్తాయి. సో కొంచెం కొన్ని ర్యాంకుల తర్వాత ఇంకా గ్రాడ్యువల్గా వాళ్ళకి ఆప్షన్ రాకపోవచ్చు, వాళ్ళకి సెకండ్ ఆప్షన్ వస్తుంది. అట్లా ర్యాంక్ అవన్నీ వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ని బట్టి ఆ జోసా వాళ్ళకి సీట్ అలొకేట్ చేస్తుంది ఆ సిస్టమ్. సో జేఈ మెయిన్స్లో జరిగే ఈ ప్రాసెస్ అంతా ఇదంతా ఒకటైతే, ఇప్పుడు మనం ఐఐటికి వచ్చాం అనుకోండి. ఐఐటికి వచ్చిన తర్వాత కూడా ఐఐటికి వచ్చేసాం, ఐఐటి జాయిన్ అయ్యాం. ఐఐటి జాయిన్ అయిన తర్వాత కూడా ఏం ప్రాబ్లమ్స్ అంటారా? కాంపిటీషన్స్ వన్స్ నువ్వు చాలా పేరెంట్స్ చేసే ఫస్ట్ మిస్టేక్, చాలా స్టూడెంట్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఇక్కడే. ఏమనుకుంటారంటే, ఎస్ నేను ఐఐటి జేఈ అడ్వాన్స్ క్రాక్ చేశాను, నాకు ర్యాంక్ వచ్చింది, మంచి ఐఐటిలో సీట్ వచ్చేసింది, ఇంకా నేను సెటిల్ అయిపోయాను, ఐఎమ్ డన్. నార్మల్గా చదవటం మొదలు పెడతారు, లైట్ తీసుకుంటారు, స్టడీస్ని కొంచెం లైట్ పక్కన పెడతారు, ఫోకస్డ్గా ఉంటారు స్టడీస్ మీద. అక్కడ ప్రాబ్లం వచ్చి చాలా మంది నేను తెలుగు వాళ్ళని చూశాను, వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేయకుండా ఎన్ఎఫ్టి తీసుకున్న వాళ్ళు కూడా నేను కొంతమందిని చూశాను. లాస్ట్ ట్రయల్ వరకు వాళ్ళ పేరెంట్స్ ట్రై చేశారు, లాస్ట్ ట్రై అంటే లాస్ట్ అటెంప్ట్, మీకుండే ఛాన్స్ వరకు 7 years అయితే 7 years, 8 years అయితే 8 years, లాస్ట్ ట్రయల్ వరకు వెయిట్ చేసి లాస్ట్ ట్రయల్ కూడా వాళ్ళకి రాకపోయి అది క్లియర్ చేయకపోవటం వల్ల
వాళ్ళు ఎన్ఎఫ్టి తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఎన్ఎఫ్టి అంటే వాడు ఇంకా ఇంజనీరింగ్ డిగ్రీ ట్రై చేయడానికి లేదు, వాళ్ళు చేయలేరు. ఈ మధ్యలోనే వాడు కోర్స్ వదిలేసుకుని వాడు బయటకు వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు మేబీ ఛాన్స్ రావచ్చు వేరే చోట, వేరే ఇంజనీరింగ్ కాలేజ్లో చేయడానికి అవకాశం ఉండొచ్చు, ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే. బట్ ఇక్కడ ఐఐటిలో కొంతమందిని వాళ్ళు క్యాజువల్గా తీసుకున్న వాళ్ళు, స్టడీస్ని కొంచెం లైట్గా తీసుకున్న వాళ్ళు ఎన్ఎఫ్టి తీసుకున్న వాళ్ళు వేరే అదర్ యావిగేషన్స్కి, అదర్ పిచ్ అలవాట్లకి డైవర్ట్ అయిపోయి అసలు ఫోకస్గా ఉండకుండా వాడు ఎట్లా ఇక్కడ జాయిన్ అయ్యాడు, మంచి ర్యాంక్తో జాయిన్ అయ్యి టాప్లో ఉన్నవాడు వెళ్ళే టైంలో అందరికన్నా లీస్ట్ ప్యాకేజ్తో వెళ్ళటం, ఇట్లా చాలా వేరియేషన్స్ మేము చూసాం. ఈ వేరియేషన్స్ ఎందుకు వస్తాయంటే యూజువల్గా నేను ఐఐటి జాయిన్ అయిపోయాను, ఐ నో నీడ్ టు స్టడీ, ఇట్స్ ఓకే, ఐఎమ్ డన్ అని అనుకుంటారు. అక్కడ వస్తుంది ఐఎమ్ డన్ అని ఎవరు అనుకుంటారు? ఒకళ్ళు అనుకుంటే వేరే వాళ్ళు అలర్ట్ చేయొచ్చు, ఇద్దరు అనుకుంటారు. ఇద్దరు ఎవరెవరు? ఒకళ్ళ పేరెంట్స్, రెండోది స్టూడెంట్స్ ఎవరికైతే వచ్చింది. వీళ్ళిద్దరూ ఐఎమ్ డన్ అని ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే యు ఆర్ నాట్ డన్ అని పేరెంట్ వాళ్ళకి చెప్పాలి, స్టూడెంట్ కూడా వాళ్ళు అనుకోవాలి ఐఎమ్ నాట్ డన్ అని, ఐ హ్యావ్ టు కంటిన్యూ టిల్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మనం చదువుకోవటం అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. మనం చదువు అనేది నేర్చుకునేది కాంపిటీషన్, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో చదువు ఇక్కడితో చాలు, ఇంకా నేను ఎక్స్ట్రీమ్ చాలా బెస్ట్ అయిపోయానని అనుకోవటానికి ఏమీ లేదు. చదవటానికి రోజు మీకు ఎంతసేపు చదివినా చదవటానికి చాలా ఉంటానే ఉంటాయి, వస్తానే ఉంటాయి. సో మీ నాలెడ్జ్ని మీరు రోజు రోజుకి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. బట్ ఒక్కరోజు అన్ని చదివేసి ఇంకా ఐఎమ్ డన్ అన్నట్టుగా ఉండేది ఏమి ఉండదు ఇక్కడ చదువుల్లోను, ఈ కాంపిటీషన్ వరల్డ్లో. సో యూ థింక్ అబౌట్ ఇట్, యూ హ్యావ్ టు స్టడీ అండ్ లెర్న్ త్రూ అవుట్ అవర్ లైఫ్స్. అండ్ మీరు ఇక్కడ ఐఐటి చేయటం వల్ల మీకు చాలా ఆపర్చునిటీస్ మీరు చూసుకోవచ్చు. కెరీర్ జాబ్స్ కోసం కానీ, ఆప్షన్స్ వేరే ఫీల్డ్స్లో కానీ, కొలాబరేటివ్ వర్క్స్లో కానీ మనం ఎలా వర్క్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఐఐటీస్లో. ఇవన్నీ ఏంటంటే వేరే టెక్నికల్ క్లబ్స్ ఉంటాయి కదా, టెక్నికల్ క్లబ్స్లో వాళ్ళకుండే కాంపిటీషన్స్, రియల్ టైం ప్రాబ్లమ్స్ మీద వాళ్ళు సాల్వ్ చేయడానికి వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని ఇచ్చేసి కొన్ని గ్రూప్స్గా ఫామ్ అయ్యి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. దాంతో మనం అట్లయినా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. వర్క్ చేయటం, క్లబ్స్లో వర్క్ చేయటమే కాదు, దానికోసం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నీకు ప్యాషన్ ఉండాలి. నువ్వు ప్యాషనేట్గా వర్క్ చేస్తే నువ్వు డెఫినెట్గా నువ్వు అనుకున్న రీచ్ అవుతావు. సో అది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాంపిటీషన్ అనేది ఎక్కడ చెప్పండి, అన్ని ఎవ్రీవేర్ కాంపిటీషన్ ఇస్ దేర్. మనం దాన్నే అర్థం చేసుకోవాలి. అండ్ ఆల్సో ఏదైతే మీరు టార్గెట్ చేసుకుని ఇందులోకి వెళ్ళాలి నా కెరీర్ అనుకుంటారో ఆ డిసైడ్ అయిన తర్వాత దాంట్లో ఎక్సెల్ అవటానికి, మీరు చూస్ చేసుకున్న ఫీల్డ్ ఎక్సెల్ అవటానికి మీరు కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడతానే ఉండాలి. అది దిట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. దిస్ నేచర్ ఆఫ్ ఎవల్యూషన్. మనం ఈ ఎవల్యూషన్ సిస్టంలో మనం బెస్ట్గా ఉండాలి అని అంటే ఒకసారి బాగా కష్టపడేసి ఒకసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తే, 5th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది, నేను ఖాళీ ఇంకా కూర్చుంటాను కామ్గా లాస్ట్ వరకు నేనే టాపర్ అనుకుంటారంటే ఉండదు. 6th క్లాస్లో నువ్వు మారిపోవచ్చు, 7th మారిపోవచ్చు, 8th మారిపోవచ్చు. సో ప్రతిసారి నీ ఎఫర్ట్స్ నువ్వు పెడతానే ఉండాలి, నువ్వు మంచి పొజిషన్స్ని, నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మెయింటైన్ చేసుకోవటానికి. సో ఇట్లాంటి ఐఐటీస్ కానీ, మంచి చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళ ప్రొఫైల్ని ఇంకా తగ్గకుండా ఉండాలి అని అంటే వాళ్ళు కష్టపడుతూనే ఉండాలి, ప్రొఫైల్ పెరుగుతూ ఉండాలి. ఒకసారి గ్రాఫ్ పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి డ్రాస్టిక్గా డౌన్ అయిపోతే ఇంక ఇంకేం లేదనుకుంటారు. సో పైకి వెళ్ళిన తర్వాత అఫ్కోర్స్ నీకు స్పీడ్ గ్రోత్ ఉండకపోవచ్చు, కాకపోతే గ్రాడ్యువల్ కన్నా కొంచెం నెమ్మదిగా అది వెళ్తూ ఉండాలి గ్రాఫ్. మీ లెర్నింగ్ ప్రాసెస్ కానీ వీటన్నిటిలో మీరు ట్రై చేస్తూ ఉండాలి. ఎక్కడ మనం ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే కాంపిటీషన్ చూసి భయపడిపోతూ ఉంటారు. కాంపిటీషన్ చూసి భయపడటం అది పెద్ద మిస్టేక్. యాక్చువల్లీ భయపడకూడదు. ఫస్ట్ నువ్వుగా ఆ కాంపిటీషన్లో నేను గెలవాలనే ఫీలింగ్తో ఫస్ట్ వెళ్ళాలి, ఏదైనా కానీ మీరు అనుకున్న ఎయిమ్ కోసం. వన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత మీ అక్కడున్న సిచ్యువేషన్స్ అన్నిటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. బాగా అర్థం చేసుకుంటే నీకు తెలియకుండానే
మిగతా ఎవరికైతే అర్థం కాదో వాళ్ళు ఆల్రెడీ అర్థం కాని వాళ్ళంతా సైడ్ అయిపోతారు. నువ్వు మిగతా 50% ఉంటారు, వాళ్ళు కంప్లీట్ చేసుకోవట్లేదు. నువ్వు మిగతా 50% లోని కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళు, కొంచెం సగం సగం అర్థం చేసుకుని ఇంకా అట్లా ఉంటారు, వాళ్ళలో కంప్లీట్ చేసుకోవట్లేదు. సో ఇదంతా మనం ఎంత ప్యాషనేట్ గా వర్క్ చేస్తున్నాం, ఎట్లా అర్థం చేసుకుంటున్నాం, ఎలా మనం వర్క్ చేయాలనుకున్నాం, ఇవన్నీ ఉంటాయి. సో యా, సమ్వన్ ఈస్ సేయింగ్ hello. Yeah, this is all about IIT system that I just want to share about IITs. ఏమన్నా ఐఐటీస్ గురించి ఒకసారి ఎవరైనా అడగాలనుకున్న ఐఐటీస్ రిలేటెడ్ క్వరీస్ ఏమన్నా ఉంటే విల్ ఎండ్ అప్ హియర్ అండ్ దెన్ విల్ గో టు ద ఫర్దర్ టాపిక్స్. ఎవరికన్నా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా అడగాలని అనిపిస్తే ఎవరైనా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, స్పెషల్ ప్రిఫరెన్సెస్ 9th and 10th. నేను నా మాట వినపడుతుందా? అన్న వినిపిస్తుంది. వాళ్ళకి ఏదో హలో అన్న ఒక్క నిమిషం, వాళ్ళు సిగ్నల్ కట్ అయినట్టుంది, జస్ట్ ఇప్పుడే డిస్కనెక్ట్ అయ్యారు. ఒక్క నిమిషం అన్న, నేను కాల్ చేస్తాను. 2 minutes అన్న. అన్న గో హెడ్ అన్న, కనెక్ట్ అయ్యారు. యాక్చువల్లీ వాళ్ళకి ఏమన్నా ఐఐటీస్ రిలేటెడ్ ఎవరికన్నా ఉంటే ఒక 1 minute 2 minutes నేను క్లోజ్ చేస్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే ఎప్పుడు చెప్పిన వాటిని అప్పుడు క్లోజ్ చేయడం బెటర్, మళ్ళీ అవి మిక్సప్ చేసే కన్నా. సో ఇఫ్ దే హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దే కెన్ ఆస్క్. కనెక్టెడ్. సార్ ఎవరికైనా మేము క్వరీస్ ఉన్నాయా స్టూడెంట్స్ కానీ ఎవరికైనా? You can move on next topic. Okay, I think there is no doubt. Okay, there is no queries, it seems. Yes, Harsha, brother Harsha, ఎవరికి ఐఐటీస్ రిలేటెడ్ ఏం పెద్ద డౌట్ ఉన్నట్లేదు. ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉంటే ఎప్పుడన్నా క్వరీస్ ఒకసారి ఫ్రేమ్ చేసి, ఇన్ కేస్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే I can answer them. నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను ఎప్పుడన్నా టైంలో. No problem. Sure, so I am stopping that knowing about study at IITs. Sure, అయితే ఒకవేళ ఏమైనా క్వైరీస్ ఉన్నా నేను వాళ్ళకి. Yeah, so coming to the important. Fine, brother, fine. So next topic is importance of study, especially higher studies. So first మనం చాలా పెద్దది చదివేసాం.
ఐఐటి గురించి. ఇన్ కేస్ అది మీ టార్గెట్ అయినప్పటికీ అసలు హైయర్ స్టడీస్ అసలు ఇంపార్టెన్స్ ఏంటి? అసలు హైయర్ స్టడీస్ అవసరమా? మనం 10th క్లాస్ వరకు చదివేసి ఆపేద్దామా? 10th క్లాస్ చదివేసి ఆపేస్తే ఏంటి? ఆపకపోతే ఏంటి? అవి కొంచెం అర్థం చేసుకోవాలిగా మనం. చాలా మంది ఇప్పటివరకు హాస్టల్‌లో మనకి ఫుడ్ వస్తుంది. ఇవన్నీ బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి చాలు ఇక్కడ చదువు తర్వాత ఏదో ఒకటి చేసుకుందాం, చిన్న చితక ఉద్యోగం ఎత్తుకుందాం అని అనుకున్నారనుకో అది పొరపాటే. హైయర్ స్టడీస్‌కి మనం ఏం చేయాలి? ఎందుకోసం ఏం చేయాలి? అసలు ఏం రీజన్స్? అందుట్లో బెనిఫిట్స్ ఏంటి? అవన్నీ ఒకసారి చూద్దాం. యూజువల్‌గా బాగా మంచి చదువులు, పై చదువులు చదువుకున్న వాళ్ళకి హైయర్ స్టడీస్ మంచి డిగ్రీ ఏదన్నా పర్టిక్యులర్ స్పెషలైజేషన్స్‌లో చదువుకున్న వాళ్ళకి వాళ్ళు బాగా డబ్బులు సంపాదించడానికి అట్ ద సేమ్ టైమ్ మంచి హ్యాపీగా ఉండటానికి అవి దోహదపడతాయన్నమాట. అంటే ఎట్లా అంటే బాగా చదువుకున్న వాడికి ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది. ఓహో! ఇది అది కాదా? 10th క్లాస్ వరకు చదువుకుంటే కొన్ని విషయాల వరకే అర్థమవుతుంది. ఇంకా కొంచెం నువ్వు లైఫ్‌లో చదువుకోవటానికి ముందుకు వెళ్తే ఈ చదువుకునేటప్పుడు లైఫ్ చాలా నేర్పిస్తుంది మనకి. మనం ముందుకు వెళ్ళటానికి కావాల్సిన ప్రతి అవసరాన్ని, ప్రతి ఆలోచనని అది ఇస్తా ఉంటది. ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకొని మనం మన ఐ మీన్ ఫైనాన్షియల్‌గా డెవలప్ అవ్వటం కోసం అట్ ద సేమ్ టైమ్ మనం హ్యాపీగా ఉండటం కోసం ఎలా ఉన్నాయో డిఫరెంట్ సిట్యుయేషన్స్. ఆ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో మనం తీసుకునే స్టెప్స్ మనం ఎలాగా ఉన్నాం, ఎలా మనం నేర్చుకోగలుగుతున్నాం. మంచి వెల్త్, డబ్బులు దాంతో పాటు మంచి సంతోషం కూడా. దాంట్లో మంచి సక్సెస్ సాధించినప్పుడు నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ఆహ్, చదువుకున్న తర్వాత కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంటే నీకే అర్థమవుతుంది. అది నీకు అది చదవకపోకుండా ఉంటే అది చదివిన తర్వాత ఒకసారి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించుకుంటే ఓకే. నేను ఆ చదువు చదవలేదు. నీకు పీహెచ్‌డీ ఉంది. పీహెచ్‌డీ హోల్డర్ లేదా ఒక మంచి ప్రొఫెషనల్ కోర్స్ చేసి ఆ కోర్స్ చదవకుండా నేను స్కూల్‌లోనే ఆపేశాను. స్కూల్ వరకే చదువుకున్నాను. నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడుంటాను? అదయిపోయింది. నువ్వు ఇప్పుడున్న ప్రొఫెషనల్ కోర్సు. దీనివల్ల నువ్వు చాలా బెనిఫిట్ చూస్తావు. నువ్వు చాలా లైఫ్‌లో కూడా చాలా డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో నువ్వు ఆహ్, నేర్చుకోవటానికి నేర్చుకోవటానికి అవకాశాలొచ్చినియి. వాటిలో నేర్చుకున్నావు. సో, ఇవన్నీ నీకుండవు. నువ్వు అక్కడితో ఆపేస్తే. సో, లైఫ్ నేర్పించే ప్రతి దాన్ని నేర్చుకోవాలనంటే మంచి హైయర్ ఎడ్యుకేషన్ కావాలి. రైట్? మనం ఆహ్, మన ఇల్లు, మన బిజినెస్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలని ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసినా కూడా మంచి చదువుంటే కాంటాక్ట్స్ ఉంటాయి. అవసరమైతే అర్థం చేసుకుంటాం వెంటనే. ఓహో! సిట్యుయేషన్ ఏంటి? సిట్యుయేషన్ ఎలా చేస్తే మన బిజినెస్ బావుంటది. అట్లా ఆలోచించడానికి బావుంటాయి. ఆహ్, జనరల్‌గా కొన్ని కంపారిజన్ స్టడీస్ కొన్ని చూస్తే బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఆహ్, జస్ట్ హై స్కూల్‌లో ఆపేసిన వాళ్ళని రెండిటిని కంపేర్ చేస్తే 80% ఎక్కువ వాళ్ళు సంపాదించడానికి అవకాశం ఉంది. 80% అది డబ్బే కానీ, పేరే కానీ, లేకపోతే వాళ్ళు చేస్తున్న పనిలో సంతోషమే గానీ, ప్రతీదీ కంపేర్ చేసుకుంటే హైర్ స్టడీస్‌కి వెళ్ళకుండా 10th క్లాస్ వరకు చాలులే ఇంకా ఇక్కడితో ఆపేద్దాం అనే థాట్స్ ఎవరికైనా ఉంటే ఒకసారి ఆలోచించుకోండి. అది కరెక్ట్ డెసిషన్ కాదు. వీ హావ్ టు గో ఫర్ హైర్ స్టడీస్. తర్వాత దీనివల్ల బెనిఫిట్స్ ఇంకా లోపలికెళ్తే మంచి కావచ్చు, బోలెడన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అంటే మీకు డబ్బులు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటది. మోర్ అసెట్స్. తర్వాత మంచి డెసిషన్ మేకింగ్‌కి ఆహ్, యాస్ ఎ కన్స్యూమర్ ఆల్సో బయింగ్ సంథింగ్ టు టేక్ ఎ డెసిషన్స్. ఇఫ్ ద సేమ్ ప్రొడక్ట్ ఈస్ అవైలబుల్ ఇన్ 2 ఆర్ మోర్ థాన్ 2 సైట్స్, ఆన్‌లైన్ సైట్స్, షాపింగ్ సైట్స్. సో, అక్కడి నుంచి వస్తున్నప్పుడు నువ్వే కంపేర్ చేసుకో సేమ్ ప్రొడక్ట్, సేమ్ డిస్క్రిప్షన్ అన్నీ ఉన్నప్పుడు నువ్వు డెసిషన్ మేకింగ్ చేసుకోవచ్చు. దాని రేటింగ్స్ అవన్నీ స్టడీ చేయొచ్చు కదా! దాని రేటింగ్ ఎట్లా ఉంది? కామెంట్స్ ఎట్లా ఇచ్చారు? వేరే స్టడీస్ చూసుకొని కూడా ఇంకా స్టడీ చేసుకోవడానికి ఎట్లా చేయొచ్చనేది కూడా కొంచెం చదువుకున్న వాళ్ళకి ఇంకా త్వరగా గ్రాస్ప్ అవుతుందది. వీళ్ళు 1, 2 సార్లు లాస్ అయిన తర్వాత ఆలోచిస్తారు. వాళ్ళేమో త్వరగా ఒక స్టెప్ ముందే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది బాగా మంచి చదువులు చదువుకున్న వాళ్ళకి
వైట్ కాలర్ జాబ్స్ ఉంటాయి. అండ్ బాగా చదువుకున్న వాళ్ళకి నిజంగా వాళ్ళ లైఫ్ బాగా చేంజ్ అవుతుంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దగలుగుతున్నారో చూస్తే మనం రెండింటిని కంపేర్ చేస్తే అర్థం అవుతుంది. చదువుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంకా బాగా ఎదగాలి, వాళ్ళ ఇంకా భవిష్యత్తు బాగుండాలని ఇంకా ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ అండర్‌స్టాండింగ్ తక్కువ ఉండటం వల్ల, వాళ్ళ సొసైటీలో ఎట్లా ముందుకెళ్ళాలో అన్నీ వాళ్ళు స్టడీ చేయకపోవటం వల్ల వాళ్ళ పిల్లలకి అంత చెప్పలేకపోతారు. చెప్పలేకపోయే దాన్ని బట్టి వాళ్ళు కష్టపడతారు. సో, మీకున్నటువంటి అవకాశాలు మీ బ్రదర్స్ అంటే ఐ మీన్ మాలాంటోళ్ళం ఎవరన్నా ఎక్కడ అన్న హర్ష అన్న లాంటోళ్ళు, చొక్కలింగం అన్న లాంటోళ్ళు, లేకపోతే టీచర్స్, స్పెషల్‌గా టీచర్స్ వాళ్ళందరూ ఇన్‌పుట్స్ తీసుకొని, మీకు కావాల్సిన డౌట్స్ క్లియర్ చేసుకొని, కెరీర్ గైడెన్స్‌కి మీకున్న ఆలోచనలతో పాటు, దానికోసం కష్టపడటానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వటానికి ఇష్టపడాలి. అలా ఇష్టంగా చదివితే ఇష్టపడి చదివినోడు ఎవ్వడు వాడు నష్టాన్ని ఎప్పుడు చూడడు. లైఫ్ కండిషన్ ఓవరాల్‌గా మనకి బావుంటుంది. మనం హైర్ స్టడీస్ చదవటం వల్ల. ఇంకా జనరల్‌గా కొన్ని క్వెషన్స్ కూడా ఉంటాయి. హైర్ స్టడీస్ చదివేటప్పుడే అది మనం చదవలేము. ఇది చదివితే ఇంకా మా నాన్న, మా అమ్మ ఇప్పుడే చాలా పని చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ వాళ్ళ కష్టాలు నేను చూడలేను. వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలంటే నేను పని చేయాలని అట్లా ఆలోచిస్తా ఉంటారు చాలామంది. అది యాక్చువల్‌గా టూ ఎక్స్‌పెన్సివ్ అనేవాళ్ళు ఏం కాదు. మీకు స్కాలర్‌షిప్స్ వస్తాయి. కొన్ని స్కాలర్‌షిప్స్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తది. కొన్ని ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్ ఇస్తాయి. చారిటబుల్ ట్రస్ట్స్ ఇస్తాయి. ఆహ్, మీ మీకు మంచి టాలెంట్ ఉంటే కాలేజ్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ ఇట్లా 500 కన్నా అబోవ్ ఇట్లా ఎంకరేజ్ చేయడానికి లోకల్‌లో అంతెందుకు ఇంకా బాగా హైర్ స్టడీస్‌కెళ్ళినప్పుడు మీకు లోన్స్ ఇవ్వటానికి చాలా బ్యాంక్స్ రెడీగా ఉంటాయి. మీకొచ్చిన అడ్మిషన్ బట్టే వాళ్ళు లోన్స్ ఇచ్చేస్తారు. ఐఐటీకి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులున్నా కూడా మేము లోన్ ఇస్తాం మీరు కట్టబాకండి అనుకుంటే వెంటపడతా ఉంటారు. చాలామంది అంటే లోన్ ఆఫ్‌కోర్స్ కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోకపోవచ్చు. కానీ ఎన్ని బ్యాంక్స్ వెంటపడతాయంటే ఐఐటీలో జాయిన్ అయ్యే వాళ్ళకి. అట్లాగే వేరే కాలేజెస్ కూడా. లోన్స్ ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడతారంటే వాళ్ళు తీర్చగలుగుతారు. వాళ్ళు చదువుకున్న చదువుని బట్టి వాళ్ళు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వన్స్ దే గెట్ జాబ్ దే విల్ డెఫినెట్లీ క్లియర్ దేర్ డ్యూస్. దట్ ఈస్ దేర్ ఐ మీన్ అసంప్షన్. అంటే వాళ్ళలో ఏంటంటే కొంత స్టడీ చేస్తారు. లోన్ క్రెడిబిలిటీ. వీళ్ళు లోన్ పే చేయగలుగుతారా? చేయలేరా? అని అసెస్ చేసుకుంటారు. వీళ్ళు ఓన్లీ 10థ్ క్లాస్‌తో ఆపేసిన వాళ్ళకి లోన్ ఇవ్వమనంటే ఇవ్వరు. కానీ వీడు మంచి చదువులు చదువుకోవడానికి వెళ్ళినవాడు వీడు చదువుకొని వాడు మంచి ఉద్యోగం చేస్తాడు. వాడికి కావాల్సిన లోన్ అన్ని నాకు ఇంట్రెస్ట్‌తో తీరుస్తాడని వాళ్ళకొక వాళ్ళ కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ కాలిక్యులేషన్‌తో వాళ్ళు లోన్ ఇవ్వడానికి కూడా దే నెవర్ ఐ మీన్ హెసిటేట్ టు గివ్. వాళ్ళెప్పుడు వెనకాడరు ఇవ్వటానికి. And coming to the second question, second myth. Actually, all the red points are the myths actually. Myths అంటే మనం దాన్ని అలా తప్పుగా అర్థం చేసుకుంటాం. తప్పుగా అర్థం చేసుకునేవన్నీ రెడ్ పాయింట్‌లో రాసున్నవి. సేవింగ్ ఫర్ కాలేజ్ ఎఫెక్ట్స్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఫైనాన్షియల్ ఎయిడ్. కంప్లీట్లీ రాంగ్. సో నువ్వేదో కాలేజ్ చదువులు ఆపేసి Anna, sorry to interrupt. Hello. Anna, can you hear me? Yeah. Anna, actually, అక్కడ పవర్ కట్ అయితే వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యారన్న. Just a few seconds. Okay, fine. అన్న ఇంకా అంటే మనకి ఎంత టైం ఉందన్న ఇంకా దీంట్లో లైక్ let me see the slides, number of slides. Now it is 27 slide. I have around 93. Yes. So hello అన్న లైక్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు రికార్డ్ అయి ఉంది కదా ఇది ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏమన్నా సెకండ్ సెషన్ పెట్టుకుందామా? సరే, ఓకే, నో ప్రాబ్లం బ్రదర్. ఇదేమన్నా యూస్ఫుల్ గా ఉందా లేదా ఒక్కటి నాకు చెప్తే నేను మెంటల్ గా ప్రిపేర్ అవుతాను.
షూర్ 100% ఉందన్న. If it is really helpful, then I can think about it. షూర్ డెఫినెట్లీ ఎందుకంటే చాలా అంటే అది యూస్ఫుల్. నా హలో ఓకే బ్రదర్ చెప్పండి. చాలా యూస్ఫుల్ గా ఉంది కన్నా. దే ఆర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్. ఓకే అంటే తెలుసుకుంటున్నారు ఎట్లా ఏంటి అనేది. ఓకే సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం అన్న. ఇది సెకండ్ సెషన్, థర్డ్ సెషన్స్ అట్లా ఒక 2-3 సెషన్స్ పెట్టుకుందాం. ఓకే బ్రదర్, నో ప్రాబ్లం. సో మనం డిస్కనెక్ట్ చేద్దామా మరి? షూర్ అవునా. నేను వాళ్ళు వస్తారా? అంటే యాక్చువల్లీ పవర్ పోయిందంట. ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోండి వాళ్ళు వస్తున్నారా, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో చూసి దాన్ని బట్టి. అయ్యా ఇప్పుడే జస్ట్ కాల్ చేశారన్న సార్ కూడా. కరెంట్ పోయిందట, ఒక హాఫ్ అన్ అవర్ దాకా రాదు అన్నట్టు అన్నారట కాల్ చేస్తే వాళ్ళు కూడా. హలో ఓకే, అది 1 అవర్ హాఫ్ అన్ అవర్ దాకా కరెంట్ రాదు. ఏదో లైట్. ఓకే బ్రదర్, ఓకే అన్న. అయితే ఇప్పుడు Fine, డిస్కనెక్ట్ fine. చేద్దాం. మీ దాంట్లో రికార్డ్ Fine. అవుతుంది అన్న, నాకు తెలిసి ఇది ఇప్పుడు పోస్ట్ మీరే కాబట్టి. అవునా? నాకేం రికార్డ్ అయినట్టు ఏం నాకు అనిపించలేదే. ఓకే సారీ. ఓకే దానిలోకి వెళ్తుందిలే అన్న. చుక్కలింగం అన్న దాంట్లోకి Hello? ఆటో రికార్డ్ యాక్చువల్ గా ఇది. హలో, ఆటోమేటిక్ గా ఇది జూమ్ లో రికార్డ్ అవుతుందండి. సమ్మన్ ఇస్ టాకింగ్. ఓకే దెన్ ఫైన్. ఓకే చొక్కలింగం. yes. అది జూమ్ లో. ఆటోమేటిక్ గా ఇది జూమ్ లోనే రికార్డ్ అవుతుంది. ఓకే ఫైన్ దెన్ ఫైన్. యా ఓకే అన్న. దెన్ విల్ క్లోజ్ ఫర్ దిస్ సెషన్ అన్న. Right. Thank you very much. Thank you so much for valuable information అన్న. ఓకే విల్ ప్లాన్ ఫర్ సెకండ్ సెషన్ అన్న యాక్చువల్. Yes, fine for me. నాకేం ప్రాబ్లం లేదు. షూర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. Thank ఓకే you, brother. థ్యాంక్ యూ ఆల్. Yes. ప్రభాకర్ Can I close or anything else to అన్న. మీరు క్లోజ్ చేస్తారు కదా? సారీ పాడే. యాక్చువల్లీ మీరు చేస్తారా అక్కడ, నేను చేయాలా ఎండ్ అనేది? అండ్ అంటే మీరు చేస్తే క్లోజ్ అయిపోతుంది అన్న యాక్చువల్ గా. నేనేం చేయట్లే. I'm whatever you want to say, just say I'll be here. జస్ట్ ఇక లైక్ మీటింగ్ లీవ్ అయిపోతే ఇంకా ఆటోమేటిక్ లీవ్ అవుతుంది అన్న, హోస్ట్ మీరు కాబట్టి. ఫైన్. సో ఇంకేమన్నా ఇన్పుట్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా? ఎట్లాంటిది కవర్ చేస్తే బాగుంటది, ఇలా కొంచెం ఇది లేకుండా బాగుంటది, ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే చెప్పండి. నెక్స్ట్ దానికి మనం కవర్. ప్రభాకర్ ఏమన్నా యాడ్ చేస్తావు పాయింట్స్? హర్ష యాజ్ ఆఫ్ నౌ ఏం లేదు. ఇంటర్నల్ గా డిస్కస్ చేసి టీచర్స్ తో కూడా మనం ఏదైనా అవసరం అయితే ఇన్పుట్స్ ఇద్దాం మనం. ఓకే ఎట్లా ఉంది అవుట్పుట్ ఏంటి? నీ అవుట్పుట్, నీ ఒపీనియన్ సెషన్. ఓకే అంతా ఫేర్ గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. మనం ఒకసారి టీచర్స్ ఆ పిల్లలది కూడా ఒకసారి రెస్పాన్స్ తీసుకొని ఒకసారి అన్నకి ఏదన్నా ఇన్పుట్స్ ఇస్తే మేబీ దాని ప్రకారం మేబీ ఏదన్నా ఫర్దర్ గా వాళ్ళకి ఏదన్నా అట్లా ప్రొసీడ్ అవుదాము నెక్స్ట్ ఫర్దర్ సెషన్ ఏదన్నా. చొక్కలింగం అన్న ఉన్నట్టున్నారు. అది అడ్మిన్ ఇప్పుడు తను మాట్లాడారు కదన్నా. హలో, ఓకే అన్న లేరండి. హలో, సరే మేడం. ఓకే, నో ప్రాబ్లం. ఫైన్. సో can I close this? Yeah, yes, no problem, close. Yes.